దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభునామం మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే ఈ కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం ఉదయాన దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున లేవగానే దేవుని స్తుతించే ఈ గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని పరిశుద్ధ వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, కీర్తన గ్రంథం నుండి 147వ కీర్తన 147వ కీర్తన 13వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రత్యేకించి దేవుడు మన పిల్లల్ని ఎలాగా ఆశీర్వదిస్తాడు, పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. 120వ కీర్తన మనం గమనిస్తే, కుమారులు యెహోవాను గురించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. చూసారా, గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించినాడు. ఎక్కడో కాదు, నీ మధ్యనే, నీ ఇంట్లోనే, నీ దగ్గర ఉన్న నీ పిల్లలను ఆయన ఆశీర్వదించినాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని ఈ నామం, యేసయ్య నామము చదవగానే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం, సమాధానం. ఇది దేవుని యొక్క శుభవర్తమానమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్లల గురించినటువంటి చింత, దిగులు వారికి ఎక్కువగా ఉంటుంది. నా పిల్లలు అన్నటువంటి ఆ గొప్ప మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లలు దేవుని ఆశీర్వాదం. గమనించండి, ప్రతి ఇంట దేవుని ఆశీర్వాదాలు ఉండాలని దేవుడు సంతానం ఇస్తున్నట్టుగా, పిల్లలు ఇస్తున్నట్టుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని పిల్లలు దేవుని యొక్క బహుమానము, పిల్లలు దేవుని బహుమానము, పిల్లలు దేవుని యొక్క స్వాస్యము, పిల్లలు దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదమని దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే చిల్డ్రన్స్ ఆర్ బ్లెస్సింగ్స్ అంటారు. పిల్లలు దేవుని ఆశీర్వాదమని దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు అని దేవుని యొక్క వర్తమానం మనం వింటున్నాం. కనుక దేవుని బిడ్డలను గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కార్యాలు, ఆశ్చర్యాలు, దేవుని క్రియల అద్భుతాలని దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిజముగా తన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, 109వ కీర్తన మనం గమనిస్తే ఇక్కడ ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలను గమనించండి, దేవుని కార్యాలు, దేవుని యొక్క క్రియలు, అద్భుతాలని దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. 115వ కీర్తనలో మనం గమనిస్తే 13వ వచనం చూడండి, 12వ వచనం చూడండి. యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. అది మాత్రమే కాదు, మీరు గమనిస్తే 13వ వచనంలో పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించు. చూసారా, దేవుని ఆశీర్వాదాలు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించే దేవుడని చూస్తున్నాం. అది మాత్రమే కాదు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 14వ వచనంలో చూస్తే యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించు. చూసారా, దేవుడు వృద్ధి పొందించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడని దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఉదయకాలం ప్రత్యేకంగా నీవు ప్రేమించు నీ బిడ్డలను, నీవు ప్రేమించే నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించే దేవుడని దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని పిల్లలు దేవుని ఆశీర్వాదము, చిల్డ్రన్స్ ఆర్ బ్లెస్సింగ్స్ అని మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు మన ఇంట్లో ఉండాలి, మన మధ్య ఉండాలి. అంటే దాని భావం ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలు ప్రతి గృహంలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి స్థలంలో ఉండాలి. ప్రతి దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజల మధ్య
దేవుని ఆశీర్వాదాలు ఉండాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. అందుకనే దేవుని నోటకు వచ్చిన మొట్టమొదటి మాట ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం మనం గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. చూసారా, దేవుడు వారిని ఆశీర్వదించను. ఆ ఆశీర్వాదాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మన ఇంట్లో మన పిల్లల మధ్య ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ, అందుకని పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదము. అంత మాత్రమే కాదు, పిల్లలు పరిశుద్ధులు. నిజముగా దేవుడు గమనించండి, వారు పరిశుద్ధులు. దేవుడు పరిశుద్ధులు కనుక ఆయన ఇచ్చిన పిల్లలు పరిశుద్ధులు. కాబట్టి మన ఇంట్లో పరిశుద్ధత ఉండాలని దేవుడు పిల్లల్ని ఇస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లలు పరిశుద్ధులు, చిల్డ్రన్స్ ఆర్ హోలీనెస్ అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మూడో విషయం గమనిస్తే, మానవుని దేవుడు ప్రేమించి మానవుని యొక్క జీవితంలో దేవుడు బహుమానాలు, బహుమానాలు, కృపావరాలు ఆయన కుమరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని పిల్లలు దేవుని బహుమానము, దేవుని బహుమానము. చిల్డ్రన్స్ ఆర్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే ఆశీర్వాదాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే కాదు, బహుమానం. చిల్డ్రన్స్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్న బిడ్డలు ఎత్తుకొని ముద్దాడి కౌగిలించి వారిని ఎత్తుకున్న దేవుడిని చూస్తున్నాం. అందుకనే వారు దేవుని రాజ్య వారసులని ప్రభువే మాట్లాడాడు. కనుక దేవుని బిడ్డలు గమనించండి, మన పిల్లలు దేవుని రాజ్య వారసులు. చిల్డ్రన్స్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వారసులని, దేవుని రాజ్య వారసులని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని, ఇలాగా మరి నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించినటువంటి శ్రేష్టమైన ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని అంటాడు, నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించను, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని దేవుని యొక్క వాక్కు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, దేవుని బిడ్డ గమనించండి, దేవుని యొక్క వాగ్దానం కూడా మనకు ఉంది. అందుకని నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మను నేను నీ నోటన ఉంచిన మాటలను, నీ నోట ఉంచిన నీ పిల్లల నోట నుండి ఆ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోకుండా ఉండుగాకని దేవుడు యెషయా గ్రంథంలో సెలవిచ్చున్నాడు. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆశీర్వాదాలు మనతో ఉంచే దేవుడని జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునని కీర్తనకారుడు తెలియజేస్తుంది. నిజమే, దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థనలో దేవుని వాగ్దానము మనం వెతిపట్టి ప్రార్థన చేస్తే సాతాను యొక్క వలయం నుండి దేవుడు వారిని విడిపించగల మహాశక్తి గల దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే సాతాను బంధకాల నుంచి నీ పిల్లలను ఆయన ఆశీర్వదించి విడిపించి కరుణించి కాపాడే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున దేవుని బిడ్డలు గమనించండి, ఆయన మనను మాత్రమే కాదు మా పిల్లలను ఆశీర్వదించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న పిల్లలు దేవుని యొక్క శ్రేష్టమైన బహుమానమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి పిల్లలు మన మధ్య ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు మనకెంతో ఆనందం, మనకెంతో సంతోషం, మనకెంతో మరి ఆ పిల్లలు చూసినప్పుడు మహా ఆనందమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నేను ప్రార్థించినప్పుడు మన పిల్లలను ఆశీర్వదించు దేవా, నా సంతానం దీవించు దేవా అని మనం ప్రార్థన చేస్తుంటాం. నిజమే, మన ప్రార్థన అంగీకరించి మన పిల్లలను ఆయన ఆశీర్వదించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న. ఆశీర్వాదము దేవుని సొత్తు, ఆశీర్వాదము దేవుని బహుమానం, ఆశీర్వాదాలు దేవుని కృపావరాలు, ఆశీర్వాదాలు దేవుడిచ్చే శ్రేష్టమైన ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు. అందుకనే మీ మధ్య మీ పిల్లలను ఆయన ఆశీర్వదించే దేవుడని భక్తులు తెలియజేసి. నిజమే, దేవుని బిడ్డలు గమనించండి, పిల్లలను ఆశీర్వదించే ఆశీర్వాద కారకుడు దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం. నీకు ఆశీర్వాదాలు కావాలా? నిజముగా దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఆయన కృపావరాలు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అందుకనే 128 కీర్తన అంటాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోటి నీ భార్య ఫలించే,
ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. చూసారా, ఎవరు ఆశీర్వదించబడతారు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే దైవ భయం కలిగి ఉండాలి. అందుకనే వారికి మనము దైవ భయం నేర్పాలి. మన పిల్లలు దేవుడు ఆశీర్వదించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే 34వ కీర్తన 7వ వచనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని లేఖనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఉదయకాలమున మన పిల్లలను ఆయన ఆశీర్వదించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలు నిజముగా మన పిల్లలకు తరతరాలు యుగయుగాలు ఆయన మన పిల్లలను ఆశీర్వదించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మనం గమనించండి, నిర్గమకాండను మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గలవాడును, నిన్ను దేశించు వారిని విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నిన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడును. నిర్గమకాండంలో మనం గమనిస్తే 20వ అధ్యాయము 5-6 వచనం చూస్తున్నాం. 1000 తరాల వరకు. చూసారా, ఆయన ఆజ్ఞలు గైకుంటే 1000 తరాల వరకు ఆయన ఆశీర్వదించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఉదయకాలమున దేవుని బిడ్డలారా, దేవుని వర్తమానం ఉంటున్నా, దేవుని వాక్కు ఉంటున్నా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవుని బిడ్డలారా గమనించండి. ఆశీర్వాదాలు కావాలా? నీ బిడ్డలకు ఆశీర్వాదాలు కావాలా? నీకు ఆశీర్వాదాలు కావాలని నువ్వు అనుకుంటే దైవ భయం కలిగి ముందు మనం జీవిద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం. అలాగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలని, దేవుని కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహించాలని ఉదయకాలమైన దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం దేవుని స్తుతించి ఘనపరిచి ఘనమైనటువంటి దేవుని నామాన్ని మనం కొనియాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఈ ఉదయకాలమున బహుగా ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి బలపరిచి బలమైన తన శ్రేష్టమైన కృపావరాలు కుమ్మరించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.